నాయకత్వాన్ని మీ 8 మంది ఎమ్మెల్యేలే మిమ్మల్ని పట్టించుకోలేదు. మీలాంటి నాయకులకు ఏమన్నా శిక్షణ అవసరం ఉంటే కంపల్సరిగా మీకు శిక్షణ ఇస్తాముగా. గాంధీ భవన్లో మీకు ఫోన్ చేయొచ్చు, 04024602488 ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేసి మీకు ఎలాంటి రాజకీయ సంబంధించిన సమాచారం కావాలో ఇస్తాం. కానీ మీలాంటి కేంద్ర మంత్రులుగా ఉండి చిల్లర మల్లగా మాట్లాడేసి ఏదో మాట్లాడేస్తే టీవీలో వస్తామనుకుంటే అంటారు మీ వెర్రిబాగుతామని చెప్పి. కేంద్ర మంత్రి అలాంటి తత్వాన్ని మీరు మర్చిపోయి ఫిషరీస్ మీరు చైర్మన్ ఒక కేంద్ర మంత్రిగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మెట్టు సాయి ఉండగా మాట్లాడండి. సమాచారాన్ని సేకరించి తెలుసుకొని మాట్లాడితే ఒక కేంద్ర మంత్రిగా మీకు మర్యాద గౌరవం ఉంటుంది. మీరు చిల్లరగా మాట్లాడితే మేము మీకన్నా పెద్ద చిల్లరగా దానికన్నా నీచంగా మాట్లాడే తత్వం మా దగ్గర ఉంది. దానికి మీరు ఎలాంటి ఆలోచన కాకుండా మేము చూసుకుంటాం. మీ కరీంనగర్ భాషలో మాట్లాడమంటే మాట్లాడతాం, హైదరాబాద్ లాంగ్వేజ్లో మాట్లాడతాం. కాబట్టి మీకు ఏ అవసరం ఉన్నా మీ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు మీకు కాపాడుకోండి. ఫస్ట్ ఆ 8 మంది ఎమ్మెల్యేలో అలా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 4 వల్ల సిరిపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ లక్ష పోటీ చేయలేదా? నిర్మల్ ఎమ్మెల్యే రాష్ట్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదా? ముదూరు ఎమ్మెల్యే రాష్ట్రం కాంగ్రెస్ నుంచి పోటీ చేయలేదా? అరే మీకు నాయకులే కదా ఆయన. మీకున్న 8 మంది ఎమ్మెల్యేలు నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే. 2018 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మీ మంది వాళ్ళు పోటీ చేసే వాళ్ళే. ఇక మీరు మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ గురించి. ఆ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాకుండా చూసుకుంటే అంతే. మీరు బండి సంజయ్ గారు ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రాకుండా చూసుకోండి. అది మీకు పెద్ద టాస్క్. అది ఎక్కువ మాట్లాడితే ఇక్కడ మాట్లాడుతున్నారు మీరు. అసలు మీరు ఎట్లా అయితే కేంద్ర మంత్రి, ఎట్లా ఏ కథ ఆ పక్కన ఇద్దరు చెప్పడానికి ఎట్లా మాట్లాడాలి. కరీంనగర్ ఎట్లా తీసుకున్నాడు బుద్ధమ శ్రీరామ. 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలకు 4 రాకుండా వాళ్ళు కాపాడుకున్న పేరు. అది నీ గొప్పతనం. ఆ 8 మంది ఎమ్మెల్యేలు 4 కాంగ్రెస్ వాళ్ళు. మరి ఎవరి నాయకత్వం ఉంది, నాయకులు వీళ్ళు ఇవన్నీ కొట్టేస్తారు కదా తెలంగాణ. కాబట్టి బండి సంజయ్ గారు మీకు ఆరోగ్య సూచన ఏంటంటే, మీకు వరదేవ తాగకముందు ఎట్లా చిల్లర వరగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వచ్చేది ఎండాకాలంలో కూడా మీరు బయట రాకండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు రాకండి. జూన్ 8 తర్వాత వచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పుడు ఎండగా తగ్గిపోతుంది. అప్పుడు మన వర్షాకాలం వచ్చే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీ ఆరోగ్య దృష్టి. ఎందుకంటే ఈ ఎండాకాలం రాకముందే ఎట్లా వాళ్ళంటే మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ అర్థం కావట్లేదు. ఆ పక్క ఉన్న మీడియా వాళ్ళు చాలా షాక్ అవుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే నెట్టిగా చేరుకుంటారు. కాబట్టి మీరు ఏం మాట్లాడినా బండి సంజయ్ గారు మీరు ఇంకా చాలా నేర్చుకోండి.